నమస్తే, నేను మీ రావుపల్లి భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఆకాశంలోకి విమానాలు పరిగెత్తినంత వేగంగా సైబర్ క్రైమ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎట్లా మోసం చేస్తారో, ఏ రకంగా మోసం చేస్తారో అర్థం కాకుండా మోసాలు చేస్తున్నటువంటి ఒక దారుణమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ దేశంలో. కాబట్టి మీరు సైబర్ టిప్స్ని మీ కుటుంబ సభ్యులతోటి చర్చిస్తున్నా, ఏ రకంగా సైబర్ సేఫ్టీ అవసరమో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. మీరు చూస్తున్నారు ప్రతిరోజు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, జరిగినటువంటి తీరుని మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఆ సైబర్ నేరాల యొక్క బారిన పడకుండా మన కుటుంబ సభ్యులందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ చర్చించండి, జాగ్రత్తలు చెప్పండి. ఆన్లైన్ సేఫ్టీ టిప్స్ని మీరు నేర్పండి. అప్పుడప్పుడు సైబర్ సేఫ్టీపై ప్రశ్నలు అడగండి మీ కుటుంబ సభ్యుల్ని. దాంతో ఏంటంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. సైబర్ క్రైమ్స్ జరుగుతున్నటువంటి ఒక తీరు, విధానం అందరికీ కూడా వాళ్ళకు తెలుస్తుంది. దాంతో సైబర్ నేరాల బారిన మన కుటుంబ సభ్యులు పడకుండా ఒక ఉపయోగం జరుగుద్ది. అందుకనే మీరందరూ కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా మీ కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి ఈ సైబర్ టిప్స్ మీద చర్చించండి. సైబర్ క్రైమ్స్ జరుగుతున్నటువంటి విధానాలతోటి, తీరుతోటి మాట్లాడండి, కొన్ని ప్రశ్నలు అడగండి. దాంతో ఏంటంటే ఒక అవగాహన అనేటటువంటి కుటుంబ సభ్యులలో సైబర్ క్రైమ్స్ పట్ల పెరుగుద్ది. దాంతో ఏంటంటే సైబర్ క్రైమ్స్ పట్ల జాగ్రత్తగా ఉంటాం. మన కుటుంబాలు, మనకు సంబంధించినటువంటి వ్యక్తులు సైబర్ నేరాల యొక్క బారిన పడకుంటుంటారు. జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.